नाज़रीन, होप टुडे इंडिया न्यूज एंड एंटरटेनमेंट में आपका इस्तकबाल है। बोराबंडा पुलिस स्टेशन के बाहर एनएसयूआई तेलंगाना स्टेट प्रेसिडेंट वेंकट स्वामी ने जोरदार एहतजाज किया। यह हंगामा उस वक्त शुरू हुआ जब टीएन जया नगर बस्ती इलेक्शन के दौरान एनएसयूआई के वर्कर शिवा को पुलिस ने गिरफ्तार किया। वेंकट स्वामी का कहना है कि जब वो एसएचओ से फोन पर पूछे शिवा को क्यों गिरफ्तार किया तो एसएचओ ने जवाब दिया, तू भी आ, तुझे भी लॉकअप में डालता हूं। इस धमकी के बाद वेंकट स्वामी ने स्टेशन आने का ऐलान किया। शाम 7 बजे से पहले ही एनएसयूआई खालिद और अर्जू भाई और कांग्रेस वर्कर स्टेशन के बाहर जमा हो गए। एसएचओ वहां मौजूद नहीं थे, जिससे नाराजगी और बढ़ गई। सारनगर एसीपी रघुवेंद्र राव भी स्टेशन पहुंच गए। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज एंड एंटरटेनमेंट को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। బస్సు ఎలక్షన్ చేసుకునే అధికారం ఆయనకు ఉంది. ఆయన ఇల్లీగల్ గా ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని పెట్టి నేను నాకు ఓటే నేను లీడర్ అని చెప్పి ఎక్కడ చెప్తలే కదా. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను గవర్నమెంట్ రాకముందు ముఖ్యమంత్రి గారు టీపీసీసీ అప్పటి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న విషయం రాష్ట్రం అందరికీ తెలుసు. ఏ కార్యకర్తకి ఏ అర్ధరాత్రి ఒక కష్టం వచ్చినా కూడా అది వరంగలే కావచ్చు, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడి దెబ్బలే కావచ్చు, జైలు విషయాలే కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎంపీ చామల కిరణ్కి అట్లా చాలామందికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు స్థానికంగా నేను కూడా రహమత్నగర్ డివిజన్ వాసిని, ఆయనకి చిన్న బస్తీలో సంబంధించినటువంటి అంశాల వల్ల కార్యకర్త సఫర్ అవుతున్నందుకు హెరాస్మెంట్ జరుగుతున్నాయి. ఆ యొక్క కార్యకర్త మీద సిన్సియర్ వ్యక్తి కాబట్టి ఒక స్థానిక నాయకుడిగా స్థానికంగా ఉన్నటువంటి నేను వచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి ఈ యొక్క విషయాన్ని మేము ఒక రీప్రజెంటేషన్ రూపంలో వారికి ఇవ్వడం జరిగింది. వారు మా ముందే 50% వరకు కేసుని ఎంక్వైరీ చేసి దాన్ని త్వరగా కావాల్సినంత టైంలోనే అంతకంటే ముందే చేసి ఆ శివకి సంబంధించినటువంటి ఏవైతే హెరాస్మెంట్ జరుగుతున్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి సానుకూలంగా స్పందించి మాకు అందరికీ కూడా వివరించి ఆయన అమూల్యమైన టైంని మాకు ఇచ్చారు. ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెలో పెట్టుకునే 100 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ అంత విధంగా కాపాడుతుంది. కష్టం ఏదొచ్చినా కూడా స్థానికంగా అందరం ఉన్నాం కాబట్టి ఆయనకు తోడుగా ఇక్కడ రావడము, వచ్చి ఆయనకి చెప్పడము, ఆ విషయాన్ని వివరించడము, దానికి సమస్యకి పరిష్కారం కూడా దొరికింది. ఇదే విషయాన్ని మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఈరోజు పోలీస్ స్టేషన్ మీదకి మేము రాలేదన్న, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాము. పోలీస్ స్టేషన్ అనేది దేవాలయము. ఏ ఒక్కరు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాళ్ళ యొక్క వినతులు కానీ ఇవ్వచ్చు. మా యొక్క కార్యకర్తకి సంబంధించినటువంటి కష్టం రహమత్నగర్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివ టీ అంజయ్ నగర్లో ఉంటాడు. ఆయనకి కొంచెం సమస్యగా ఉందన్నందుకు ఆయన ఆ విషయాన్ని మేము ఏసీపీ గారికి తీసుకుపోవాలన్న ఒక ఆలోచనతో మేము పోలీస్ స్టేషన్కి, నేను ఒక స్థానికంగా నేను కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిని, నేను కూడా ఇక్కడ 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాడిని కాబట్టి నా మిత్రుడు, దాంతోపాటు పెద్దలందరూ కూడా ఒక మంచి కార్యకర్త, సిన్సియర్ కార్యకర్త, పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడే కార్యకర్త అని చెప్పి ఆయన కష్టంగా ఉన్నాం కాబట్టి మేమందరం కూడా ఆయనకి బలం ఇవ్వాలని ఆయనతోటి ఈడదాకొచ్చి ఆయన ఒక కష్టాన్ని పోలీసు వారికి వివరించడం జరిగింది. ఇచ్చినాం. సిఏ గారు నా మీద ధర్నా అనేది ఏం లేదన్న. పోలీస్ స్టేషన్కి సరే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అంచనగరం అంతా కూడా నాతో పాటు వచ్చారు. అంతకు మించి ఏదో ధర్నాలు చేయాలని ఏం లేదు. ఏసీపీ గారు వి గేవ్ ఆర్ రిప్రజెంటేషన్ టు ఏసీపీ. ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని త్వరగా పరిశీలించి మాతోటి ఇంతసేపు మాట్లాడి ఏదైతే సమస్య ఉందో, శివకి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో దాని గురించి ఖచ్చితంగా సమస్య క్లియర్ అయ్యేలా విధంగా ముందుకు పోతానని చెప్పేసి ఆయన మాకు హామీ ఇచ్చారు. త్వరగా అంటే ఒక 2-3 రోజుల్లో దీన్ని ఇష్యూని సార్ట్అవుట్ చేస్తామని మాకు చెప్పడం జరిగింది.